నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం. 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. వరదలకు కృంగిపోయి కూలిపోయిన మేళ్ల చెరువు మండలం కందిబండ బ్రిడ్జ్. కూలీలకు వెళ్లే రైతులకు, స్కూలుకు వెళ్లే చిన్నపిల్లల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి. ఈ రోజు ఆ వీరవనిత 39వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పటంచెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, రజక సంఘం అధ్యక్షులు మహేష్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతిని పురస్కరించుకొని పటాన్చెరులో ఆమె వర్ధంతి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ, మహిళా సోదరుమణులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్ననే మెజర్మెంట్లు చేపించడం జరిగింది. ఆ రోడ్ సెంటర్కి వెళ్ళి సెట్ బ్యాక్ 100 ఫీట్ ఉండాలనే ఆలోచనతో నేషనల్ నామ్స్ ఉన్నాయి. దాని మూలాన వాళ్ళందరూ, కుల పెద్దలందరూ చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు గిట్ట చెప్పడం జరిగింది. కొద్దిగా ఓకే పట్టండి. అక్కడ నవపాన్కేరు బ్రిడ్జ్ ఇక్కడ మన మార్కెట్ వరకు వస్తుంది. ఈ బ్రిడ్జిలో అక్కడ మన ఐబీ దాటి మన ఎంపీపీ ఆఫీస్ వరకు బ్రిడ్జ్ను పొడిగించాలనే ఆలోచనతో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ బ్రిడ్జి అయిపోతే మనము దీన్ని డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఉండదు. ఏమాత్రం ఇక్కడ బ్రిడ్జి మనం పొడిగించకపోతే మన డిస్టర్బ్ అయితే అన్నీ కట్టమీకి షిఫ్ట్ చేయవలసి వస్తుంది. ఒకటే విగ్రహం కాదు, ఈ విగ్రహాలన్నీ గిట్ట. కాబట్టి అందుకోసం కొద్దిగా దాన్ని ప్రభుత్వంలో ఉన్నది. వరదల మూలాన పని పెండింగ్ పడ్డది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్డువి వారి సహకారం తీసుకొని, అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా విజయవంతంగా చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని మనము బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకొని మనము రోజువారీ వారిని వస్తూ పోతూ చూస్తున్నప్పుడు వారు చేసిన కార్యక్రమాలు, వారు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన ప్రాంతంలో అటువంటి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతాం. చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారం మేరకు 9/9/2024 సాయంత్రం 5 గంటల సమయంలో చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బందితో కలిసి చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆనంద్ దాబా ముందు NH65 రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్రా బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనం ట్రాలీపై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉంది. ఆ వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల 2 వ్యక్తులను కిందికి దించి వివరాలు తెలుసుకొనగా ఆ 2 వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపారు. ఆ బొలెరో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ట్రాలీ కింది భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. మిగతా వ్యక్తులు మల్గొండ, రాహుల్, కిరణ్, సునీల్, మల్లేష్ నాయకులు పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని
జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో జహీరాబాద్ డిఎస్పీ కె రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఇన్స్పెక్టర్ రమేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, చిరాక్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మాణికిరెడ్డి, ఏఎస్ఐ సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. We are completely having surveillance over all these people, and today we are showing the arrest of two people. One is Lakan in 29 years, Balki Taluka, Bidar Jilla, and Siddhiram, ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజన్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్పీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ కూడా. సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా అఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు చెరువు కట్టలు తెగిపోయి కందెమండ మేళ్ల చెరువుకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి బ్రిడ్జి వరదలకు కురింగిపోయి కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అధికారులు మాత్రం అటువైపు నుండి వాహనాల రాకపోకలు మాత్రమే ఆపగలిగారు. కానీ నిత్యం స్కూల్కి వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. బ్రిడ్జి కూలినప్పటి నుండి పట్టించుకొని నాదుడే లేడని, బ్రిడ్జి మరమ్మతులు చేయకపోగా కొత్తగా వేరే మార్గం నుండి దారి ఏర్పాటు చేసే చర్యలు కూడా తీసుకోలేదన్నారు. నిత్యం కూలీలకు వెళ్లే రైతులు, స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కొత్త మార్గం ఏర్పాటు చేసే విధంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె తమ స్వగృహంలో స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని చిత్రహింసలు పెట్టి నిర్బంధించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు అక్రమ కేసులని నిరూపించబడ్డాయని ఎమ్మెల్యే తెలియజేశారు. మచ్చలేని మా నాయకుడిపైనే కాకుండా ఇతర నాయకులపై కూడా తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం కురుపాం నియోజకవర్గంలో పలువురు దాతల నుండి విరాళాలు సేకరించారు. అక్కడ చంద్రబాబు నాయుడు పూర్తి సేవలు బాధితులకు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. కురుపాం నియోజకవర్గం ప్రజలు కూడా విజయవాడ వరద బాధితులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తున్నారన్నారు. విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కోరారు. గౌరవనీయులు ఇప్పటి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి తర్వాత దాని తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి దాని తర్వాత
మన పార్టీ నాయకులు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా ఇబ్బందులు గురి చేసి ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మరి 53 రోజులు జైల్లో ఉండి ఏడాది అయ్యొచ్చింది ఈ రోజుకి. ఎందుకంటే సెప్టెంబర్ 9న కరెక్ట్గా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఎంత మరి ప్రజలు ఈ రోజుకి ఎన్ని భయభ్రాంతులకి గురయ్యారో తెలియని రోజులు ఆ రోజు గుర్తు చేసుకుంటే చాలా రకాలుగా అందరు కూడా ఇబ్బందులు పడ్డారు. మరి నిజంగా మరి ఏవేవో అని చెప్పేసి కేసులు పెట్టడం జరిగింది. అలాగే అవినీతి అన్నారు, 3,000 కోట్లు అన్నారు అవినీతి. అది కాస్త పోయి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆలెం అప్పయ్యతో కలిసి ఏటూరు నాగారం మండలంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్లె దవాఖానాకు రహదారి సౌకర్యం లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి కలెక్టర్ వారం రోజులలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని మరియు నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమలత, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ టాయిలెట్ చదువుతున్నాను బిల్డింగ్ మనిషి దీనికంటే ఇది షర్ట్కి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అట్లా కాకుండా ఏం రోడ్ ప్రపోజ్ చేస్తారు? ఏమేమి కావాలి అన్నారు? రోడ్ ఒకటి, ప్రహారీ గోడ ఒకటి, ఎలక్ట్రికేషన్ లేదా? ఎలక్ట్రిసిటీ అంటే ఇది ఉంది సార్, ఇది ఉంది. ఒక బోర్ కూడా కాదు, బోర్ ఒకటి అట్లా కొద్దిగా లాంగ్ ఉండాలి, కంపౌండ్ ఉండాలి, ఆడ ఒక బోర్ ఉండాలి, అందరికి మంచిగా ఉండాలి సార్. దయచేసి బస్ రావడానికి ఎక్కడ ఉంది? కరోనా పోయి 3 కిలోమీటర్లు నడుచుకొని పోయి పిల్లలు అక్కడికి ఇప్పుడు ఎక్కడ పోతుంది బస్సు? మెయిన్ రోడ్ ఊళ్ళోకి రావాలి సార్. రిటర్న్ వస్తుంది, సంక్రాంతికి వెళ్తుంది. బాబా ఒక్కళ్ళు మాట్లాడండి. ఇప్పుడు ఎక్కడ వస్తుంది బస్సు? ఇప్పుడు వస్తలేదు సార్. ఇప్పుడు మెయిన్ రోడ్ కన్నా వస్తుందా? మెయిన్ రోడ్కి వస్తుందా? వస్తే కానీ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకోవాలంటే ఆడపిల్లలకి సరే చెప్దాం. ఓకే, రొయ్యూరు కదా, ఇంత వచ్చేది సార్. పక్కన కరోనా టైంలో బంద్. అర్థమైంది. ఇది నేను చూస్తాను. ఫస్ట్ ఇది సమస్య అన్నీ ఒకే రోజు సాల్వ్ అవ్వదు. ఒకటి అయిన తర్వాత పిల్లర్స్ పెట్టేసి కంపౌండ్ వాల్ పెట్టేసి ఒక పోల్ వేసుకుని లైన్ వేస్తాను. అది ఎంత అవుతుంది నాకు చెప్పండి. విశాఖపట్నం గాజువాకలో ప్రత్యేక గణపతి విగ్రహం రూపుదిద్దుకుంది. 20,000 కిలోల బెల్లంతో వినాయకుడి ప్రతిమను తయారు చేశారు. దీని తయారీకి దాదాపు 2 నెలలు సమయం పట్టిందని సమాచారం.
విజయవాడలో ఇటీవల వచ్చిన వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయవాడ నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తరపున భరోసా అందిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పరిధిలో వించ్పేట, మహంతిపురం, గాంధీబొమ్మ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రభుత్వం సమకూర్చిన రేషన్ను అందిస్తున్నారు. అలాగే స్థానికులకు కూరగాయలు, పండ్లు, మెడిసిన్స్, పాలు అందించారు. ప్రజలకు ఇంకా అందాల్సిన సేవలు, ఇతర వస్తువులపై ఆరా తీశారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. బిస్కెట్ ప్యాకెట్లు వస్తున్నాయా? వాటర్ బాటిల్ వస్తున్నాయా? ఇప్పుడు 75 వచ్చారు. ఆల్రెడీ 39 అంటే ఈవినింగ్ 100 వస్తున్నారు. వాటర్ వస్తున్నారు. సందులో ప్రచారం చేస్తున్నాం మేడం. ఇక్కడ మెడికల్ చాలా ఆడిపోతుంది మేడం. బియ్యం కూడా పాడే ఆమె టిఫిన్ నడుపుతారు మేడం. మొత్తం పాడైపోయింది. మేము ఆల్రెడీ చెప్పాము. కరోనా వచ్చి మా వాళ్ళంతా నేను ఒక్కదాన్ని అట్లు వేసుకుని ఆడపిల్ల ఉందండి. ఒక పెళ్ళి నామకి అదంతా ముడిపోయింది. కేంద్ర పార్కు అవన్నీ ముడిపోయింది. వస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు బియ్యం వచ్చారు కదా, మీకు రేషన్ వచ్చింది కదా, ఒక 2 రోజుల్లో ఇది కూడా అవుతుందమ్మా. అన్ని చేస్తాం. మంచం కూడా ఇప్పుడు పడేస్తానండి. కింద పడుకోలేక అలా ఉంచుకుంది. మొత్తం జాగ్రత్త చేస్తాంలేండి. అన్ని మా రాసుకొని పోయినారు వాళ్ళు పంపించిన మనం అక్కడ 1 ఫ్లోర్ మొత్తం వచ్చింది మేడం. అందరు లైట్ రావాలి అందరే. భద్రాద్రి కొత్తగూడెం గణేష్ టెంపుల్ నవరాత్రి ఉత్సవాలను కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందినటువంటి గణేష్ మందిరంలోకి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇక్కడ ఆ రోజుల్లో మన తోటగూడెం వెంకటప్ప గారు, అలాగే కంచెల జయరామరావు గారు, సింగరేణి సహకారంతో ఆ రోజు గుడి నిర్మాణం ఇంకా అనేటువంటి పెద్దలు ఉన్నారు. వారందరూ ఈ సహకారం ఇవాళ అందరూ ప్రవర్తమానమై వాళ్ళ భక్తులందరికీ నెలవుగా మారింది. ఈ గణేశుని ఆశీస్సులతో మన కొత్తగూడెం మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్తుందని ఆశిస్తున్నాను. అనేక రకాలుగా ఈనాడు అభివృద్ధి చెందిన కొత్తగూడెం మధ్యలో అభివృద్ధి కుంటుబాటు జరిగింది. తిరిగి ఆ అభివృద్ధి మనం పాత అభివృద్ధిని మనం అందుకునే విధంగా మన కొత్తగూడెం మరింత అభివృద్ధి చెందే విధంగా ఆ వినాయకుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుతున్నాం. అలాగే ప్రజలందరికీ కూడా ఆ విధంగా వినాయకుని ఆశీస్సులు మన నియోజకవర్గమే కాకుండా సమస్త ప్రజలకు, దేశంలోని ప్రపంచంలోని సమస్త ప్రజలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బహదూర్పుర పోలీసులు మరోసారి వార్తల్లో నిలిచారు. బహదూర్పుర పోలీస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంఏ కరీం మరియు కానిస్టేబుల్ రామకృష్ణ ప్రజలను, షాప్ ఓనర్లను వేధించడం మరియు లంచం డిమాండ్ చేయడం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైదరాబాద్ లో కొత్తగా కమిషనర్గా నియమితులైన సివి ఆనంద్ పోలీసుల పరువు తీసే ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం. 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. వరదలకు కృంగిపోయి కూలిపోయిన మేళ్ల చెరువు మండలం కందిబండ బ్రిడ్జ్. కూలీలకు వెళ్లే రైతులకు, స్కూలుకు వెళ్లే చిన్నపిల్లల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.